వారానికి ఎన్నిసార్లు చికెన్ పెడతారు? ఈ వారం పెట్టలేదా? బుధవారం పెట్టలేదా? నిన్న ఆదివారం కూడా పెట్టలేదా? గుడ్డు ఇస్తున్నారా డైలీ? వారానికి ఎన్ని ఇస్తారు గుడ్లు? ఒక గుడ్డు ఇస్తారా వారానికి? ఎంతమంది ఉన్నారు మీకు వంట వాళ్ళు? ఇద్దరు వంట వాళ్ళు. ఎంతమంది మా వంట వాళ్ళు? నువ్వేమో ఇద్దరు అంటావు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దీని పప్పు అంటారా? ఎవరి పప్పు ఉండేది? మీకు ఎవరు చెప్పినారు? ఏం చేస్తా ఉన్నారు? ఏంది ఇది? ఏం జరుగుతా ఉంది? మీ ఆఫీసర్ ఎవరు చెప్పినారో కాల్ చేయి నాకు. 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది. డివైడెడ్ బై 2 చేస్తే 157.5 గ్రాములు అవుతుంది అనేది ఏ ఒక్క చదువు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు. దీంట్లో తప్పు ఉంది అంతే కదా, నువ్వు రిజైన్ చేయాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే, లేకపోతే నేను రిజైన్ చేస్తాను. 2 పాయింట్. మనకు హాస్టల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయా? చూపిస్తారా? ఎవరండి ఈ భోజనాలు ఎవరు చూసుకునేది? మీరేనా? మీరే. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 2 times. ఎన్ని గ్రామ్స్? 100 grams. 100 గ్రామ్స్. ఏ జియో ఫాలో అవుతున్నారు మీరు? మనకి అప్పుడు మీ దగ్గర ఏ జియో ఉంది? జియో అది లేదు సార్, మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం సార్. నేను ఇచ్చింది ఎక్కడ ఉంది? ఆ పేపర్ ఉందా? ఉంది సార్. చూపిస్తారా? ఎన్ని గ్రామ్స్ ఇచ్చారండి చికెన్? 2 times 100 grams సార్. నేను అడిగింది ఏంది? ఇదేంది ఇది? 45 grams సార్. మరి ఎందుకు 100 గ్రామ్స్ ఇస్తున్నారు? మనం ఇక్కడ అప్పుడు మనం చెప్పింది 3 times ఇంటర్మీడియట్ కాజోడు పెట్టండి, ఇది 2 times పెట్టండి అని మాకు చెప్తే అప్పుడు 2 times 100 grams అడ్జస్ట్ చేసి పెడతాం సార్. ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా అంటే మెనూ ఏం క్యాలిక్యులేషన్ ఇది అంటున్నారు? 45 grams. 45 గ్రామ్స్ అవును సార్ కదా? 45 గ్రామ్స్ అంటే ఎట్లా? 45 గ్రాములు అయితే మీరు 100 గ్రాములు ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇప్పుడు 3 times ఉంది కదా మనకి, దాని 2 times వేసి 100 grams ఇస్తున్నాం సార్. ఏంటండి మీ క్వాలిఫికేషన్? పీజీ ఎంఎస్సీ బీఈడి సార్. ఎంఎస్సి బీఈడి కదా? ఇది పర్ డే క్యాపిటల్. దీన్ని ఒక వారానికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ వారానికి అది అడ్జస్ట్ చేయాలి. ఎట్లా అనేది దిస్ ఈజ్ 45 గ్రామ్స్ పర్ వీక్. రోజుకు 45 గ్రాములు. రోజుకు 45 గ్రాములు అంటే 7 రోజులకు 315 గ్రాములు. డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ 157.5 గ్రామ్స్ పర్ డే ఇవ్వాలి మీరు. ఇది దీని పొజిషన్. మీకు అదే తెలియదు. ఏం చదువు చెప్తారబ్బా మీరు? మీ ఆఫీసర్ ఎవరు చెప్పిండో కాల్ చేయి నాకు. 100 గ్రాములు ఇమ్మని చెప్పేసి మీరేందో 45 గ్రాములు 3 సార్లు. అది కాదు స్వామి, మీరు 2 సార్లు ఇస్తే దీన్ని 2 భాగాలు చేసుకోవాలి. 3 సార్లు ఇస్తే 105 గ్రామ్స్ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ వాళ్ళకి 50 గ్రామ్స్, వాళ్ళకు 350 గ్రామ్స్ వస్తుంది. 2 times ఇస్తే 175 గ్రామ్ ఇవ్వాలి. ఇది పొజిషన్. నీ ఇష్టం, నీ బుద్ధి పుట్టినందో మాట్లాడుకోపోయి. దీంట్లో తప్పు ఉంది అంటే కనుక నువ్వు రిజైన్ చేయాలి. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే, లేకపోతే నేను రిజైన్ చేస్తాను. 2 పాయింట్. నువ్వు తప్పు చేస్తాను. మరి నీకు నాకు ఒక చిన్న ఛాలెంజ్. నేను చెప్పింది తప్పు అయితే నేను రిజైన్ చేస్తాను. నువ్వు చెప్పింది తప్పు అయితే నువ్వు రిజైన్ చేయాలి. ఓకేనా? చూడు మరి ఎంఎస్సి బీఈడి చదివాను, నేను ఎంఏ బీఈడి చదివినా. ఏం చేద్దాం చెప్పు దీనికి? మీరు 100% రాంగ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కడుపు కొడతా ఉన్నారు. సార్ 157.5 గ్రామ్స్ ఇవ్వాలి సార్. ఏమి దాంట్లో కొంచెం డబుల్ ఫ్లక్చువేషన్ వల్ల 10-20 గ్రాములు అటు ఇటు అవుతూ ఉంటుందంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ మీరు చెప్పడమే తప్పు చెప్తా ఉన్నారు. ఇది GOMS నెంబర్ 8. దీన్ని ఫాలో కావాలి. ఇదే అది మీరు ఇచ్చింది కూడా అదే. సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ దగ్గర అది ఉందండి. Fifth to 10th. Quantities prescribed per day
ఫర్ బోర్డర్ మీన్స్ per head. ఫర్ బోర్డర్ ఓకే, ఇది చెప్పండి దీనికి క్వాంటిటీస్ పర్ డే. పర్ డే అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, పర్ బోర్డర్ అనేది వదిలిపెట్టండి. పర్ డే అంటే ఒక రోజు కంటే 30 రోజులకు ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం 1 వీక్ క్యాలిక్యులేట్ చేయాలి. 7 రోజులకి ఎంత వస్తుంది? 45 గ్రాములతో 315 గ్రాములు వస్తుంది. మీరు ఎంత ఇస్తున్నారు? 100 గ్రాములు ఇస్తున్నారు. మనం ఇవ్వాల్సింది ఎంత? 157.5 గ్రాములు. ఇదేంటి చదువు? మీకు ఎవరు చెప్పినారు? ఏం చేస్తా ఉన్నారు? ఏంది ఇది? ఏం జరుగుతూ ఉంది? చూడండి, ఆలోచించండి మీరే. ఏం కరెక్షన్ చేస్తారబ్బా? నేను వస్తే కరెక్ట్ చేస్తావా? మీరు కనుక్కోరా? ఏంది ఇది? ఎట్లా పర్ డే అంటే ఎట్లా? మీరేదో మీ సొమ్ము పెడతా ఉన్నట్టు 45 గ్రాములు మేము 3 సార్లు అయితే 2 సార్లు పెడతా ఉన్నాం, 135 గ్రాములు అయితే నేను 100 గ్రాములు ఇస్తా ఉన్నా గొప్పగా అన్నట్టుగా చెప్తా ఉన్నారు మీరు. చూడండి, ఏం చేద్దాం? మీ షోకాజ్ నోటీస్ ఇప్పిస్తా, మీరు నాకు రిప్లై ఇవ్వండి. అన్ని ఇట్లే ఉంటుంది. ఇంకా మీరు రోజుకు 20 గ్రాముల ఆయిల్ వాడమన్నారని చెప్పేసి మీరు వారం అంతా 20 గ్రాములు వాడతారా? ఎట్లా? 20 గ్రాముల ఆయిల్ అండి. నేను ఏమంటున్నా వినండి. మీకు ఇక్కడ పామ్ ఆయిల్ 15 గ్రామ్స్ వాడాలా రోజుకు, అంటే వారానికి 105 గ్రామ్స్. ఈ 105 గ్రామ్స్ను 7 రోజులు వాడాలి మీరు. ఎస్, 105 గ్రామ్స్ 7 రోజులు వాడాలి మీరు ఆ ఆయిల్. ఒక స్టూడెంట్ మీకు 100 మంది ఉంటే 10 కేజీల 500 గ్రాములు వాడాలి పర్ వీక్. ఇప్పుడు మీకు 100 మంది ఉన్నారండి స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఇంటూ 105 ఎంత అవుతుంది? 10.5 కిలో వాడాలి పర్ వీక్. మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు? 200 అంటే 20 కేజీల 21 కేజీ వాడాలి మీరు పర్ వీక్. చూడండి, ఎక్కడికి పోయినా ఇదే తంత అయితే ఎట్లండి? ట్రైబల్ హాస్టల్స్ మీద నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వాలా, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, ఆఫ్టర్నూన్ కర్డ్ ఇవ్వాలా, నైట్ మజ్జిగ ఇవ్వాలా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా, మార్నింగ్ టిఫిన్ సండే రోజు పూరి పెట్టాలా? పెడుతున్నారా? సండే మార్నింగ్ పూరి బఠానీ కర్రీ పెట్టాలండి, పెడుతున్నారా? ఎందుకని? ఎంతమంది ఉన్నారు మీకు వంట వాళ్ళు? 2 వంట వాళ్ళు. కమాటీ లేడా? వాచ్మెన్ లేడా? వాళ్ళ హెల్ప్ తీసుకోవాలా? నైట్ అంతా ఏం తెల్లారుదులేమో కట్టబట్టుకొని ఏం నిలబడ్డారు. మనకు హాస్టల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయా? చూపిస్తారా? ఉండడం ఎందుకు? పనిలేక నాది చెప్పండి. అంటే దేనికి దానికి మనము ఏదంటే అది చెప్తా ఉంటాం. బయట పబ్లిక్ మాకు మీరు కావాల్సి తీసేసినారని చెప్తా ఉన్నారు. లెటర్ నేనే తీసేసి లెటర్ పెడతా. ఎన్ని కావాలి నీకు లెటర్లు? అదేముంది, అది పెద్ద పని. ఎవరు? డిస్ట్రిక్ట్ డీడీ ఎవరు? ట్రైబల్ తీసుకో. మీకు ఎవరు చెక్కింగ్కి వచ్చేది ఎవరండి? ఆయన వచ్చారా? ప్రసాద్ ఫోన్ చేసి డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరో నెంబర్ తీసుకో, స్టేట్ హెడ్తో మళ్ళీ మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడున్నారండి? నిన్న వచ్చారు కదా, ఎవరు వచ్చింది నిన్న? ఏపీడీ అండి. ఇక్కడ ట్రైబల్ హాస్టల్స్ లో రెండిట్లో ఇప్పుడు ప్రజెంట్ నిన్ననేమో ప్రతిపాదానికి వెళ్ళాము. చాలా దారుణంగా ఉందండి. మెనూ ఎక్కడా ఫాలో కావడం లేదు. ఎస్టీ హాస్టల్ గురించి మీతో ఎస్టీ హాస్టల్ గురించి మాట్లాడతాను నేను, బీసీ గురించి మీతో ఎందుకు మాట్లాడతా? అందుకేనండి నేను ప్రతిభ అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏనండి. రాత్రి జరిగిన విషయం చెప్తున్నా. అక్కడ వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వడం లేదు, ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వడం లేదు, మధ్యాహ్నం పూట కర్డ్ ఇవ్వడం లేదు, కర్రీస్ ఫాలో కావడం లేదు, టిఫిన్ ఏ రోజు పూరి పెట్టే దాఖలాలే లేవు. ఏది సండే రోజు. అది నిన్నటి పొజిషన్. వాళ్ళు ఏమన్నంటే మాకు హై రేట్లు ఉన్నాయి, టెండర్లు ఇంకోటి అంటున్నారు.
జీసీసీ ఇచ్చేది గవర్నమెంట్. ఎందుకు హై రేట్లు పడుతున్నాయి ఏంది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ట్రైబల్ ఆస్తులు అందరూ చక్కగా పెట్టి వాళ్ళొక్కరే ఎందుకు పెట్టడం లేదనేది చాలా దారుణం. ఏ ఒక్కరికి కూడా 45 గ్రాములు రోజుకి ఇస్తా ఉన్నాం కాబట్టి మేము 100 గ్రాములు ఇస్తా ఉన్నాం, గొప్పగా ఇస్తా ఉన్నాం అని ఫీల్ అవుతా ఉన్నారు తప్ప 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది, డివైడెడ్ బై 2 చేస్తే 157.5 గ్రాములు అవుతుంది అనేది ఏ ఒక్క చదువు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు. ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా ఆశ్రమ పాఠశాల ఎస్టీలో ఉన్నాను. ఈ సారు కూడా ఎంఏ బీడీ చేసినాడు సార్, ఎంఎస్సి బీడీ చేసినాడు సారు. ఆయన కూడా సేమ్ అదే తంతు. 45 గ్రాములు సార్ 100 గ్రాములు ఇస్తున్నారు అని చెప్తున్నాడు. ఈయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి, ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి. నిన్న రాత్రి వాళ్ళకు వీళ్ళకి ఇవ్వండి. ఏం రిప్లై ఇస్తారు ఇవ్వండి. నేను స్టేట్ హెడ్తో మాట్లాడి సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాను. ఇది చాలా దారుణంగా ఉన్నాయండి. ఇక్కడ పూరి ఏ రోజు బెటరు, వర్కర్లు లేరు అంటారు. అటువంటిప్పుడు మీరు ఏదైనా ఉంటే మార్పించుకోండి. మీ కమిషనర్కి చెప్పి, మీ ట్రైబల్ హాస్టల్స్లో మీ కమిషనర్కి చెప్పి ఈ పూరి పెట్టడానికి ఎంప్లాయీస్ లేరు కాబట్టి మార్పించుకుంటామని చెప్పి మార్పించుకోండి, ప్రాబ్లం లేదు. మాకు మెనూ ఏముందో GOMS నెంబర్ 8 ఏం చెప్తా ఉందో దాన్నే ఫాలో అవుతాం మేము. ఇది కొంచెం ఈ సార్ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి బయట. చాలా ఇబ్బందిగా ఉందండి. నువ్వు ఈ 2 హాస్టళ్లకు ఈయన ఇస్తా ఉన్నాడు, హై రేట్లు వేస్తా ఉన్నాడంట. చాలా దారుణంగా ఉన్నాయండి ఇవి. నిన్న రాత్రి చెప్పినవన్నీ మీకు నేను వాట్సాప్ పెడతాను ప్రాబ్లమ్స్. ఈరోజు ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ పెడతా. యాజ్ ఎ ఫుడ్ కమిషన్ డైరెక్షన్ ఇది పొజిషన్ ఇది అని చెప్పి షోకాజ్ నోటీస్లో ఉండి వాళ్ళు ఏమి రిప్లై ఇస్తారో చూస్తా. అవి సాటిస్ఫై అయితే సరే, లేదంటే సస్పెన్షన్కు రికమెండ్ చేద్దాం. ఎక్కడుందండి వంటశాల? ఎంతమంది అమ్మా వంట వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎంత జీతం వస్తుందమ్మా? సరే ఉండు తల్లి, నీ అంతే నీ బాధ అని చెప్తే నా బాధ సాలొచ్చుండయి. నువ్వు తెలుసావా? మీకు 13,000 ఒక 100 వస్తుంది అవుట్ సోర్సింగ్. మీరమ్మా? వేరే వాళ్ళ బదులు అదేలే. మీరమ్మా? రైస్ చేస్తావు. నువ్వేమో 2 అంటావు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పూరీలు చేయొచ్చు కదమ్మా ఆదివారము. ఎన్ని 2 పూరీలు ఇస్తావా 3 ఇస్తామా? 4 పూరీలు. 4 పూరీలు అంటే 800 పూరీలు చేయాలి. ఒకరోజు చేయాలి కదా. ఎప్పుడన్నా ఏమైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏముంది ఆదివారం పూట. మరి ఏమి ఇస్తారు ఆదివారము? ఉగ్గానికి పూరికి ఎంత తేడా వస్తుంది తెలుసా ప్రిన్సిపాల్ గారు? ఉగ్గాని ఏముంది బొరుగులు. అవును, ఇది ఆయిల్ కావాలా, పూరి కావాలా, మళ్ళీ దాన్ని కుర్మా చేయాలా, ఎంత ఖర్చు మిగులుతా ఉందబ్బా. మాకు సరిపోవడం లేదంటారు. ఎట్లా? మరి చపాతీ అన్నా చేయొచ్చు కదా. ఇది ఇది పప్పు అంటారా దీన్ని? పప్ప ఇది? ఎవరి పప్పు ఇది? దీని పప్పు అంటారా, సాంబార్ అంటారా, రసం అంటారా? అది చెప్పు. దీని పప్పు అంటారా? ఎంత పప్పు వేసావు? ఎన్ని కేజీలు? 1.5 కిలో వేసావా? అంతే వచ్చేది లెక్కాచారం ప్రకారం. అది ఎంత వేసారు అంటున్నా? 1 ప్యాకెటా, 2 ప్యాకెట్లా, 10 ప్యాకెట్లా, 12 ప్యాకెట్? లూజ్ ఎంత ఇచ్చింటారు? ఎన్ని గ్రామ్స్ ఇచ్చారండి? 4 కేజీలు పప్పు. ఇది 4 కేజీలు పప్పు అంటే ఇంకా బ్రహ్మాండంగా. ఆంధ్రప్రదేశ్ అంతా బ్రహ్మాండంగా పెట్టచ్చు మనం అన్నదానం. ఎన్ని గ్రాములు ఉంది ఆ రోజుకు? 20 గ్రామ్స్. పప్పు మరి దారుణం అండి. దీన్ని పప్పు అన్నారు, సాంబార్ అంటారు. ఇది బాగుంది, ఇది బాగాలేదు. పొటాటో బాగుంది, ఇది బాగాలేదు. కనపడుతుంది అప్పుడే. ఇంకా బాగున్నారా? వారానికి ఎన్నిసార్లు చికెన్ పెడతారు? ఎన్ని ముక్కలు వస్తాయి? 1 కానీ 2 కానీ? ఒక్కొక్కసారి
వారానికి ఒకసారి పెడతారా? ఒక్కొక్కసారి. ఒకసారి అయితే మంగళవారము ఆదివారం పెడతారు, బుధవారం. వారానికి 2 సార్లు కొన్ని నెలల్లో పెట్టరా, కొన్ని వారాలలో పెట్టరా? ఈ వారం పెట్టలేదా? బుధవారం పెట్టలేదా? నిన్న ఆదివారం కూడా పెట్టలేదా? ఈ మొన్న ఆదివారం కూడా పెట్టలే, నిన్న బుధవారం పెట్టలే. ఫ్రూట్ ఇస్తున్నారా డైలీ? డైలీ అరటిపండు ఇవ్వట్లేదా? రాయండి టకటక రాయ్. అంతకుముందు ఇచ్చేవాళ్ళ? అప్పుడప్పుడు ఇస్తారు. 1 మంత్ నుంచి అయితే అసలు ఫ్రూట్ ఇవ్వడంలే. బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం ఇస్తారా? పూరి పెట్టడం లేదా ఆదివారం? ఉగ్గాని పెడుతున్నారా? 2 నెలలు అయిందా? 2 నెలల నుంచి ఉగ్గాని పెడుతున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? తక్కువ ఇస్తారా? వాటర్ ఇస్తారు, పాలు. 200 మందికి 5 లీటర్స్. టకటక రాయాలి. మధ్యాహ్నం మెనూ ప్రకారం కూరలు చేస్తారా? ఏం చేస్తా ఉంటారు? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తా ఉన్నారా? మెనూ ప్రకారం ఇస్తారా? ఎక్కువ ఏమి ఇస్తా ఉంటారు? రోజు బొరుగులేనా ఎక్కువ? గుగ్గులు పెట్టరా? అప్పుడప్పుడు పెడతారు. రాగి జావా ఇవ్వరా? మధ్యాహ్నం పెరిగిస్తున్నారా? మజ్జిగేనా? మన మెనూలో మధ్యాహ్నం పెరుగు కదా ఉండేది. నైట్ కర్రీస్ మెనూ ప్రకారం ఇస్తారా? సాంబారా? నీళ్ళ సాంబార్ ఇస్తారా? ఉప్మా పెడుతున్నారా గురువారం? జీరా రైస్, పులిహోర అన్నము సోమవారం. పులిహోర ఎక్కువ. జీరా రైస్ ఎప్పుడు జీరా రైస్ పెడుతుంటారా? గుడ్డు ఇస్తున్నారా డైలీ? వారానికి ఎన్ని ఇస్తారు గుడ్లు? ఒక గుడ్డు ఇస్తారా వారానికి? ఓకే అమ్మా, నేను ట్రై చేస్తా. మీకు మంచిగా అన్ని వచ్చేటట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? ఈరోజు నిన్న దినాన ఈరోజు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఈ శ్రీశైలంలో కొన్ని హాస్టల్స్, అంగన్వాడీస్, స్కూల్స్, రేషన్ షాప్స్ ఇవన్నీ తనిఖీలు చేస్తా ఉన్నాం. స్కూల్స్ అండి, నిన్న సాయంత్రం రాత్రి ఒక ట్రైబల్ హాస్టల్, ప్రతిభ ట్రైబల్ హాస్టల్, ఈరోజు ఆశ్రమ ట్రైబల్ హాస్టల్ ఇవి చూడడం జరిగింది. ఈరోజు మరి వాస్తవంగా చెప్పాలంటే ప్రిన్సిపాల్ చెప్పేదానికి ఇక్కడ లోపల జరిగేదానికి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అసలు వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వాలా, 157.5 గ్రాము ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ ప్రిన్సిపాలే 100 గ్రాములు సార్ ఒకసారి అనే పరిస్థితి ఉంది. అంటే ఎంత క్వాంటిటీస్ ఇస్తారు ఏంది అనే విషయాలు కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. సరే, ఏదేమైనా వచ్చిన వాళ్ళు ఫుడ్ కమిషన్ చైర్మన్, ఈయనకి ఏం తెలుసు ఏదో చెప్తే తినిపోతారులే, చెవులు ఒప్పుకుంటా అనే టైప్లో ఉంది. అది కాదు, నాకు ఆవలిస్తే పేవులు లెక్క పెడతాను నేను, నాకేం పెద్ద సమస్య కాదు. దాదాపు 2500 విజిట్స్ చేశాను నేను ఏపీ స్టేట్లో. ఇప్పటికీ ఇక్కడ పిల్లలతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేశాము. వాళ్ళకి ఇప్పటికి చికెన్ అసలు దాదాపు మొన్న మంగళవారం ఇవ్వాలి, మామూలుగా ఇది వీలైతే బుధవారానికి మార్చారంట. కానీ బుధవారం కానీ ఆదివారం కానీ ఇంతవరకు చికెన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ హాస్టల్లో. ఇది చాలా అసలు ఇది ట్రైబల్స్ అని చెప్పి చాలా హీనంగా చూస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు వాస్తవంగా.
ఇక్కడ ఒక ముక్క ఇస్తారంటండి, ఒకటి అంతే. ఒక ముక్క 157.5 గ్రాముకు గాను ఒక ముక్క ఇస్తా ఉన్నారు. మధ్యాహ్నం పెరుగు పెట్టాలా, ఇంతవరకు ఏ రోజు పెరుగు పెట్టిన దాఖలాలు లేవు. వారానికి 6 ఎగ్స్ ఇవ్వాలా, ఒక గుడ్డు ఇస్తారంట. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఏ రోజు దాదాపు రోజు జీరా రైస్ ఎక్కువ సార్లు పెడతా ఉన్నారు, ఎందుకంటే ఈజీ మేకింగ్. మా సండే రోజు పూరి బఠానీ కర్రీ పెట్టాలా, అది ఎప్పుడో మర్చిపోయినారు ఆ విషయాలు. మా మార్నింగ్ పాలు అయితే కన్నా 5 లీటర్లలో ఒక 20 లీటర్లు నీళ్లు పోసి అందరికి ఇస్తా ఉన్నారు. చాలా దారుణం అది. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏదో ఆ గుగ్గులు ఎక్కువ, ఎప్పుడు గుగ్గులే ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఆ బొరుగులు ఇస్తా ఉన్నారు, ఎప్పుడు రోజు బొరుగులు అనమాట. మనం మెనూ అనేది ఎక్కడ కూడా డివైడ్ అవుతా ఉందండి, కంప్లీట్ ఎక్కడ ఫాలో కావడం లేదు. నైట్ ఫ్రూట్ అనేది మర్చిపోయినారు, ఎవ్రీడే ఒక ఫ్రూట్ ఇవ్వాలా. ఈరోజు మేము వస్తా ఉన్నామని ఫ్రూట్లు అన్ని రెడీగా ఉన్నాయి. తప్పితే ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే నేను వస్తున్నాననే విషయం. అయినా కానీ పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయ్యి ఏం జరుగుతోంది,